విజ్ఞప్తిని చేసుకుంటూ, అలానే కలకత్తాలో ప్రాణం పోసేటువంటి ఒక వైద్యురాలికి జరిగినటువంటి అమానవీయ ఘటనకి నిరసనగా అందరం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీ అందరి దగ్గరికి కూడా మన చేతిలో కాగడాలు ఉన్నాయి. ఎప్పుడో భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఇటువంటి నిరసన యాత్రలు చేయడం అనేది చూసేవాళ్ళం భగత్ సింగ్ గారు వర్ధంతి సందర్భంలో. కానీ ఈసారి ప్రతి ఒక్కరికి ఒక కాగడ, మీ చేతిలో ఉన్నటువంటి దీపాలను వెలిగించండి. కనీసం ఆ వెలుగు ఈ ప్రపంచానికి దారి చూపిస్తుందేమో. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ప్రతి గంటలో ఏదో ఒక మూల ఏదో ఒక చోట ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాల దగ్గర నుంచి, ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అమానవీయ ఘటనల దగ్గర నుంచి ఈ దేశం విముక్తి పొందాలని, సాంస్కృతిక జీవధారగా ఈ దేశానికి ఏదైతే వసుదైక కుటుంబం అని చెప్పినటువంటి భావన బతకాలని కోరుకుంటూ 4 నెలల పాటు తగలబడినటువంటి నలంద విశ్వవిద్యాలయం సాక్షిగా ఈ దేశపు చరిత్రని, ఈ దేశపు